నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 12వ అధ్యాయము భక్తి యోగమునందు 12వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగస్త్యాగస్త్య గాచ్ఛాంతిరనంతరం. తాత్పర్యం: అభ్యాసము కంటే జ్ఞానము గొప్పది, జ్ఞానము కంటే ధ్యానము గొప్పది, ధ్యానము కంటే కర్మఫల త్యాగము గొప్పది, కర్మఫల త్యాగము చేస్తే పరమశాంతి చేకూరుతుంది. ఈ శ్లోకంలో పైన చెప్పబడిన మెట్లకు తరతమ భేదములు వర్ణిస్తున్నాడు పరమాత్మ. అభ్యాసంతో ఏదైనా సాధించవచ్చు అని చెప్పాడు. కానీ అభ్యాసానికంటే వేదములు, శాస్త్రములు, పురాణములు చదివి జ్ఞానం సంపాదించడం ముఖ్యం. జ్ఞానము సంపాదించి ఆ జ్ఞానమును అభ్యాసం చేయాలి. వేదములు, శాస్త్రములు, పురాణములు చదివి జ్ఞానం సంపాదించడం కంటే ప్రతిరోజు ధ్యానం చేయడం ఉత్తమం. ధ్యానం చేస్తే మనసు, ఇంద్రియములు అదుపులో ఉంటాయి. ఈ ధ్యానం చేయడం కన్నా చేసిన కర్మల ఫలములను వదిలిపెట్టడం ఉత్తమం. ఎందుకంటే ఈ కర్మల ఫలితములు నావి కావు. ఈ కర్మలు అన్నీ పరమాత్మపరంగా చేస్తున్నాను. ఈ కర్మ ఫలితములు పరమాత్మవే అని భావిస్తే మనస్సు ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. ధ్యానం చేస్తున్న ఆ కాసేపు మనసు నిర్మలంగా ఉంటుంది. అదేవిధంగా కర్మలు చేస్తూ ఆ కర్మల ఫలములను పరమాత్మకు అర్పిస్తూ వాటిని పరమాత్మ ప్రసాదంగా స్వీకరిస్తే నిరంతరము ఆనందము, నిర్మలత్వము, ప్రశాంతత అనుభవించవచ్చు. ఎందుకంటే అందులో ఉండే ఆనందము, ప్రశాంతత ఇంకా దేనిలో ఉండవు. అంటే మనము మొట్టమొదట నేర్చుకున్న నిష్కామ యోగానికి వచ్చాము. నిష్కామ యోగము, కర్మఫల త్యాగము అన్నిటికన్నా గొప్పవి. తర్వాత స్థానాలలో ధ్యానము, విజ్ఞానము, జ్ఞానము, అభ్యాసము వస్తాయి. వీటికన్నిటికీ నిర్మలమైన మనస్సు, చిత్తశుద్ధి ముఖ్యము. ఆ చిత్తశుద్ధి నిష్కామ కర్మ, కర్మఫల త్యాగం వల్లనే సిద్ధిస్తాయి. దానివల్ల మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. అందుకే కర్మఫల త్యాగం అన్నిటికీ పునాది లాంటిది. పునాది బలంగా ఉంటేనే కట్టడం నిలబడుతుంది. అలాగే కర్మఫల త్యాగంతో ఆరంభిస్తే దానికి పైన ఉన్నవన్నీ వాటంతటవే సిద్ధిస్తాయని అంటున్నాడు పరమాత్మ. ఇప్పటి వరకు మనం ఈ శ్లోకానికి పైన కనపడే అర్థం తెలుసుకున్నాం. కానీ ఇలా అర్థం చేసుకుంటే ఈ శ్లోకానికి విపరీత అర్థాలు గోచరిస్తాయి. ఎందుకంటే పై శ్లోకాలలో జ్ఞానం అన్నిటికన్నా గొప్పదని, కర్మఫల త్యాగం ఏది వీలు కాకపోతే ఆఖరకు ఆచరించతగ్గదని చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో కర్మఫల త్యాగాన్ని అత్యంత శ్రేష్టంగా చెప్పారు. ఇక ఒకదానికి ఒకటి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఇలా చెప్పడంలో ఉన్న విశేషం ఏమిటంటే, మనం ఏదైనా ఒక వస్తువును గురించి చెప్పవలసి వచ్చినప్పుడు దానిని గురించి గొప్పగా చెప్పడం మనకు అలవాటు. వస్త్ర దుకాణానికి వెళ్తే ఆ దుకాణం వాడు చీరలు చూపిస్తాడు. అమ్మ, ఈ చీర చాలా మంచిది, నేత మంచిది, కలరు పోదు, దీన్ని తీసుకోండి అంటాడు. మీరు ఆ చీర పక్కన పెట్టి మరొక చీర తీసుకుంటే దాని గురించి ఇంకా గొప్పగా చెప్తాడు. అలా మీరు ఏ చీర తీసుకున్నా దాని గురించి ఇంకా గొప్పగా చెప్తాడు. అంటే వాడి ఉద్దేశం మీరు ఏదో ఒక చీర కొనాలని, కానీ మిగిలిన చీరలు గొప్పవి కాదని కాదు. అలాగే ఇక్కడ ఒకదానికంటే ఒకటి గొప్పవి అని చెబుతూ కర్మఫల త్యాగం గొప్పదని చెప్పడంలో అర్థం, కనీసం మీ చేత ఈ కర్మఫల త్యాగమన్నా ఆచరింపచేయాలని వ్యాసుల వారి ఉద్దేశం. అంతేకాని జ్ఞానము, ధ్యానము, అభ్యాసం కన్నా కర్మఫల త్యాగం గొప్పదని కాదు. దేనికదే గొప్పది. కాకపోతే మనం ఆచరించడానికి కర్మఫల త్యాగం సులభంగా ఉంటుంది కాబట్టి, దానికంటే ఇంకా కింద ఆచరించవలసింది ఏదీ లేదు కాబట్టి దాని గురించి గొప్పగా చెబితే అందరూ దానిని ఆచరించి పైమెట్టెక్కడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి కర్మఫల త్యాగాన్ని అన్నిటికన్నా శ్రేష్టమైనదిగా చెప్పాడు. ఈ శ్లోకాన్ని అలా అర్థం చేసుకోవాలి. కానీ ఉన్నదున్నట్టు చదువుకుంటే విపరీత అర్థాలు, పరస్పర విరుద్ధ అర్థాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి నుండి భక్తుల యొక్క గుణముల, లక్షణముల గురించి చెబుతున్నాడు పరమాత్మ. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.